అందరికీ నమస్కారం. నేను హరీష్ రంగోజీ. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అంటే ముందుగా మనం మాట్లాడుకోవాలంటే ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు అనే అంశం కంటే ముందు పవన్ కళ్యాణ్ గారు ఒక 2 days బ్యాక్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏవి సినిమా థియేటర్ల పైన. అయితే జనరల్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సినిమా థియేటర్లు గతంలో ఒక బ్లాక్ మార్కెట్లా మారిపోయింది. ఎస్, మద్యం శాఖ ఎట్లా తయారైపోయిందో సినిమాకి సంబంధించిన థియేటర్లు కూడా అట్లా తయారైపోయినాయి. ఇష్టానుసారం రేట్లు, పాప్కార్న్లు కానీ కూల్ డ్రింక్లు కానీ, అసలు థియేటర్లో వాడు ఎంత కమ్మితే అంత కొనాల్సిందే, వేరే ఆప్షన్ ఉండదు. బయట నుంచి ఫుడ్ తీసుకెళ్తే అలా చేయరు. అసలు అప్పర శుభ్రం ఎట్లా ఉంటాయంటే, ఆ బాత్రూమ్లు ఎట్లా ఉంటాయంటే అసలు ఘోరాతి ఘోరంగా ఉంటాయి. ఆ సీట్ల కింద చెత్త ఘోరాతి ఘోరంగా ఉంటుంది. అసలు సినిమా చూడడానికి వెళ్ళినటువంటి సామాన్య ప్రేక్షకుడు అవసరమా ఈ చెత్తలోకి అనే విధంగా ఆంధ్రప్రదేశ్లో థియేటర్లు గత 5 సంవత్సరాలు తీసుకురావడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారు అది చూసి కొన్ని అంశాలను పై ఖచ్చితంగా యాక్షన్లోకి దిగాలి నిర్ణయించుకున్నారు. థియేటర్లపై యాక్షన్ సురు. పవన్ ఆదేశాలతో కదిలిన అధికారులు. రాష్ట్రంలో పలు చోట్ల తనిఖీలు. మౌలిక వసతులు, టిక్కెట్లు, క్యాంటీన్ ధరలపై ఆరా. 52 అంశాలపై తనిఖీలు చేస్తున్నట్టు వెల్లడి. అధిక పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్నట్టు గుర్తింపు. పలు థియేటర్లో అపరిశుభ్రత వాతావరణం. శుభ్రం చేసిన తర్వాతనే షో వేయాలని చెప్పి ఆదేశాలు చేయడం జరిగింది. దీంతోపాటు మరొక 52 అంశాలపైన కూడా ఏవి తనిఖీలు చేయాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆ 52 అంశాలు కూడా చెప్పడం జరిగింది. అయితే రాష్ట్రంలో థియేటర్లపై అధికారులు యాక్షన్ షురూ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలతో రంగంలోకి దిగారు. ఆర్డీఓ, ఎంఆర్ఓ, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది పలు చోట్ల తనిఖీలు చేపట్టారు. కాకినాడ సినిమా రోడ్లో చాణక్య, చంద్రగుప్త థియేటర్లో తనిఖీలు నిర్వహించారు. పెద్దపూడి, కాజులూరు, తాళ్లరేవు, కరప, కాకినాడ రూరల్, పిఠాపురం, రాజమండ్రి పలు థియేటర్లో ఎంఆర్ఓలు తనిఖీలులో పాల్గొన్నారు. మరికొన్ని చోట్ల ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆధ్వర్యంలో తనిఖీలు జరుగుతున్నాయి. మొత్తం 52 అంశాలపై తనిఖీ చేస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. పలు థియేటర్లో పార్కింగ్ ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. వారికి నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే థియేటర్లో అపరిశుభ్రత వాతావరణం నడుస్తున్నాయి. దీంతో శుభ్రం చేసిన తర్వాతనే సినిమా ఇవ్వాలి. థియేటర్ మొత్తం నీట్గా క్లీన్గా ఉన్న తర్వాతనే ఆట పడాలి అనే అంశాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఇది ఒక విధంగా చూసుకుంటే చాలా 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 మంచి నిర్ణయం. ఎందుకంటే మధ్యతరగతి ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలి అంటే ఇష్టానుసారం రేట్లు పెట్టేసి, ఇష్టానుసారం టిక్కెట్ల ధరలు పెంచేసి, ఇష్టానుసారం థియేటర్లో ఉన్న తినుబండారాలను ఇష్టానుసారం పెంచేస్తే సామాన్య మధ్యతరగతి ఫ్యామిలీ సినిమా చూడడానికి ఎందుకు వెళ్తాడు? ఏం అవసరం వచ్చింది? ఈరోజు ప్రపంచమే చేతిలోకి వచ్చేసింది కదా. చాలా సైట్లు ఓపెన్ అయిపోతున్నాయి కదా. ఏ సైట్లో కొడితే ఏ సినిమా ఓపెన్ అవుతుందో ఎవరికి తెలియట్లేదు. అలాంటప్పుడు మరి అసలు చాలా 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 మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. చాలా మంచి నిర్ణయం. అయితే ఇక్కడ ప్రధానంగా దీనిపైన ఇక్కడ తెలంగాణకి సంబంధించి ఒక ప్రొడ్యూసరు కొంచెం నేను పేరు చెప్పను కానీ కొంచెం ఎక్కువగానే మాట్లాడాడు. నాది తెలంగాణ కదా, ఆంధ్రతో నాకేం సంబంధం, తర్వాత కొంచెం అది ఎక్కువగానే మాట్లాడాడలే. అయితే ఎవరైతే ఆ ప్రొడ్యూసర్ ఉన్నాడో ఆ ప్రొడ్యూసర్కి అక్కడ ఆంధ్రాలోనూ ఇక్కడ తెలంగాణలోనూ కూడా థియేటర్లు ఉన్నాయి మళ్ళీ. సో ఈ అంశం పైన మాకు సంబంధం లేదని చెప్పేసి ఇద్దరు ప్రొడ్యూసర్లు మాకు ఈ అంశాలపైన మాకు సంబంధం లేదండి, మేము ప్రభుత్వంకి అనుగుణంగానే ఉంటాము అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది. అది కూడా మనం విన్నాం. అయితే థియేటర్లో జరిగినటువంటి తనిఖీలు ఈ విధంగా ఉన్నాయి. పిఠాపురం ఇక్కడ ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏదో చెప్పారు, ఏదో స్టేట్మెంట్ ఇచ్చేసి ఊరుకున్నారు కాకుండా తన నియోజకవర్గం నుంచే స్టార్ట్ చేయాలి, నా నుంచే స్టార్ట్ చేయాలి. నేను సినిమా వాడినే కావచ్చు కానీ ప్రజలు ముఖ్యం, సామాన్య మధ్యతరగతోడు ముఖ్యం. అది మీరు ఆ స్టేట్మెంట్ నిన్న ఈనాడు పేపర్లో ఒక స్టోరీ రాశాడు, చదివితే కళ్ళు చెమ్మగిలుతాయి. చాలా 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 నీట్గా పిండి చెప్పుకొచ్చిండు. ఇక పిఠాపురంలో తన నియోజకవర్గంలోనే ఎక్కడి నుంచో కాదు, నా నియోజకవర్గంలో స్టార్ట్ చేయండి ఫస్ట్ అని చెప్పేసి పిఠాపురం థియేటర్లోనే ఫస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది తనిఖీలు. దీన్ని చిత్తశుద్ధి అంటారు, దీన్ని ప్రజలకి జవాబుదారీతనం అని అంటారు. చూడండి, ఇది మ్యాటర్.
అది నాకు తెలిసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. దీనితో కొన్ని థియేటర్లు మారినా, కొన్ని థియేటర్లు లేని కర్మ, అన్ని థియేటర్లు మారాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని థియేటర్లు మారాలి. ప్రజలకి అందుబాటు ధరల్లో టిక్కెట్లు అందించాలి. ప్రజలకు అందుబాటు ధరల్లోనే తినుబండారాలు అమ్మాలి. అప్పుడే సామాన్య మధ్యతరగతి ఫ్యామిలీ సినిమాకి వెళ్ళి ఒక 2 గంటల సేపు ప్రశాంతంగా సినిమా చూసి బయటికి రాగలరు. ఒక నలుగురు వెళ్తుంటే 4-5 వేలు ఒడిచిపోతున్నాయి ఈ సినిమాలో. ఎందుకు అవసరమా? 4-5 వేలు ఖర్చు పెట్టుకుని మధ్యతరగతి ఫ్యామిలీ వెళ్తారండి ఎవరైనా? ఇలా ఇష్టానుసారం రేట్లు పెంచేస్తే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకైతే చాలా గ్రేట్ అనిపించింది. థ్యాంక్ యూ.